హర్ష తిని కూర్చుంటే నీకు సిగ్గైతే లేదురా? దేనికి దేనికంటారా గాడి ఎత్తి పెరిగినావు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? ఇప్పుడు నాకేం పెళ్ళి? చదువుకోమంటే చదువు అబ్బలేదే, ఏదైనా చదువుకుంటేనే నౌకరు ఎత్తలే, అది లేదే నా ఇది లేదే, కాదున్న పోతు బలిసినట్టు బలిసినవురా, చక్కగా కూర్చుంటాను. మెల్ల చేసుకున్నది నాకు అంత వయసు ఏమైపోయింది? ఏదిరా వయసు అంటావు? ఇంకా 4 రోజులు అయితే ముసలి అయితే వారా పిల్లని ఎవరు పెళ్ళి చేసుకుంటా అంటాడు. నీ ఇంటికంతా ఊకే పెళ్లి చేసుకో అందుకోసం నేను మా దోస్తులు ఊకే బయట తిరగబోతానా. సాయిగాలు లేడా హరీష్ గారు లేడా వాళ్ళతో తిరగబోతానా నేను. నువ్వు కాదంతా మాట్లాడకురా, నీ మేనమా బిడ్డ ఉన్నది కదా దాన్ని తీసుకొచ్చి చేస్తా పెళ్ళి. దాన్ని చిన్న పోరిగా అమ్మ, చిన్న పోరైతేంద్రా ఎన్నో 20 ఏళ్ళ తేడా ఉన్నదారా? ఓ మాకే 10 ఏళ్ళ 8 ఏళ్ళ తేడా ఉంటది. నీ చేస్తా నోరు మూసుకో సక్కా నువ్వు మాట్లాడకు. నేను చేసుకోను. ఎందుకు చేసుకోవు? నువ్వు చదువుకున్నావు తేలిన పిల్లిస్తారా? చదువే అబ్బలేక నీకు నువ్వు అన్ని గిట్లనే నాకు చెప్తావు. నా తలకాయ నొప్పిరా నువ్వు. నాకు రాదు ఏం రాదు. వాడికి వాడేపోతే ఎవడిస్తారా నీ ముఖానికి? నీ అమ్మ ఊకే ఇంటికంత వెళ్ళిపోతే ఇంట్లో నీ లొల్లి పెట్టినట్టు పడతాన్నారా నీకు? నీ మంచి కొడుతుంటే లొల్లి పెడతాన్నారా నేను? హలో ఏడున్నా వస్తానా లేదా? మెసేజ్ మెసేజ్ కాదు, ఏడున్నావు నువ్వు? తిన్నావు కాదమ్మా, ఏడున్నావు? మెసేజ్ చేయి. ఫోన్ చేసి కట్ చేస్తా, లేకపోతే మెసేజ్ చేయి అంటది. హలో నేను నీతోని మాట్లాడాలి, బయటికి రా. ఏం మాట్లాడతాడు ఇప్పుడు? సరే నువ్వు రా, నేను కూడా అత్త అందట. దీంతో అచ్చరా కోస నాకు. మా అమ్మేమో పెళ్లి చేసుకో అంటాంది. ఈ దీని విషయం ఎట్లా చెప్పాలి నేను? ఎందుకు ఫోన్ కట్ చేస్తాను? నేనా పొద్దుగాలే లేస్తా. లేట్ కాదు, ఎందుకు ఫోన్ కట్ చేస్తాను? పోవుడు కాదమ్మా, ఫోన్ ఎందుకు కట్ చేస్తాను అంటానా? పార్కు పోదామా? పార్క్ కాదు, ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? సినిమాకి పోదామా? నేను రాను, మా అమ్మ తిడతాది ఇప్పుడు. సినిమా కాదు దిక్కల్దానా, ఫోన్ ఎందుకు కట్ చేస్తాను అంటానా? పార్కు కా ఒబ్బా, ఎవరైనా చూసి ఇచ్చిన మనం పోతుంది. ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? ఎవరికి చేస్తావు ఫోను? నీకు ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తాను అంటానా? ఎందుకు చేస్తానవా? ఏంటిది? ఎందుకు కట్ చేస్తాను ఫోన్ అంటానా? ఎవరొచ్చిల్లు మీ ఇంటికి? చెవుటది అయ్యింది ఇది. ఏంది నువ్వేమో చెప్తాను నాకు? ఫోన్ ఎందుకు కట్ చేస్తాను అంటానా? నేనే వాళ్ళ ఇంటికి పోలే, డైరెక్ట్ మా ఇంటి కాడికి వెళ్ళి వచ్చిన ఇంటికి. నీకు ఫోన్ చేసిందా? నేను మా ఇంటికి పోవాలా? అరే చెవుటది కొంప చేసేది. నీకేమైనా చెవుడా? ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? ఏమో అంటాను. సర్తని అక్కడ చెవుడానే. ఎందుకు కొడతాను? చంపుతావా ఏంది నన్ను? సంపుడు కాదే, ఎందుకు ఫోన్ కట్ చేసినావన్నా? మెసేజ్ చేయి. ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావు? నీకేమన్నా చెవుడా? అంటే నువ్వు నన్ను ఇష్టపడతావో లేదో అని నీకు నేను చెప్పలేదు. ఏంది? నీకు చెవుడా? ఏమంటాను? ఓరు కొడుక, నేనేమో దీని లవ్ చేసిన, దీనికేమో చెవుడట. నేను రిటర్న్ చావాలి. ఇప్పుడు నేను మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి దీన్ని పెళ్లి చేసుకొని? ఎట్లా? ఏమైంది? నీకు చెవుడని మా అమ్మకి ఎట్లా చెప్పాలి? ఇంటికి పోతావా? మరి పో, బాయ్. బాయ్ కాదే, మా ఇంటికి ఎట్లా పోవాలంటారు నేను తీసుకొని? ఇప్పుడు నాకు చెవుడన్నాడు, పెళ్లి చేసుకొని అంటావా? ఎట్లా అట్లా కదా, నేను పెళ్లి చేసుకుంటా సరేనా? చంపుతావా? చంపకు, నీకు దండం పెడతా. సంపుడు కాదు, పెళ్లి చేసుకుంటానే. నాకు చెవుడు ఉన్నదని కానీ ఇప్పుడు నా గురించి చంపుతావా? ఊరి కాదే, పెళ్లి చేసుకుంటానే. మందు పోయి చంపుతావా? అయ్యో, నీకు దండం పెడతానని చంపకు. నేను నీకు దండం పెడతా, నేను చంపనే, పెళ్లి చేసుకుంటానే. రామా, ఏంది? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. మీ ఇంటికి తీసుకుపోతావా? తప్పకుండా మీ అమ్మతోడు కొట్టి
చెప్తావా పెళ్లి చేసుకుంటానే రామా, నేను ఎందుకు కొట్టిస్తానే? నాకని పగరానే నీ మీద. మా వాళ్ళకి చెప్తావా మా ఆయన నరుకుతాడు నన్ను. అయ్యా. నేను ఎవ్వరికి ఎందుకు చెప్తానే? మీ వాళ్ళకి ఎందుకు చెప్తా? మరి లేచిపోదాం బా, లేచిపోదాం. నాకు అర్థమైతే లేదు నువ్వేం చెప్తానవా. బండెక్కో, బండెక్కో. ఒక జర్త అక్క బండెక్కు. ఏంటిది బండెక్కే, రాను. ఎక్కువ బండెక్కు. తీసుకుపోతాను మెసేజ్ చెయ్యి. చెత్తన చూడు అబ్బంది, నాకు వచ్చరా గోస. నేను మా ఇంటికి పోతా. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటదా? ఎక్కు దా, ఎక్కు. నాకు చెవుడున్నా చేసుకుంటావా? ఎక్కుదా. పోనీ. ఇదే ఊరు ఎడు తీసుకుపోతాను? ఆపు. గుడి తీసుకుపోతానే. ఏంటి శ్మశానంలో తీసుకుపోతావా? అక్కడ ఎవడన్నా లగ్గం చేసుకుంటాడా? గుళ్ళ చేసుకుందామే లగ్గం. అమ్మో నేను రాను, దయ్యాలు ఉంటాయి. నేను మా ఇంటికి పోతా. మా అమ్మ ఇంకొకని పెళ్లి చేస్తుంది, మంచిగా ఫంక్షన్ హాల్లో వేసుకుంటా. కానీ నేను శ్మశానాల్లో లగ్గం చేసుకోను. అరే ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే మన బతుకం కావాలి. ఏంది బతుకమ్మ ఆడతావా? అరే ఇప్పుడు ఆడారు నా బతుకమ్మ, సంవత్సరానికి ఒకసారి ఆడుకుంటారు. బతుకమ్మ కాదే, నా బతుకమ్మ అవ్వాలంటానా. ఏంది బంతి పూలు తెచ్చి పెడతావా? ఇప్పుడు వేరు వద్దు, పూలు లేవు. మంచిది కాదు పెళ్లి ముందు. పిసా నానికే రోగమా? ఏంది నన్ను హాస్పిటల్ తీసుకుపోతావా? హాస్పిటల్ తీసుకోవద్దు నేను. పిసా నన్ను చంపుతాడట. నాకు చెవిటి రోగం ఉన్నదా, చంపుతాడట. నేను తాత ఏడుకో తీసుకొచ్చాడు నన్ను. దీని అప్పుడప్పుడు బయట రమ్మన్నా అయిపో. ఇది నాకు షౌట్ నాకు అప్పుడు తెలిసేది. నీ అవ్వ ఇప్పుడు నా మామూలు ముందు నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి? మా దోస్తు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పుకోవాలి? చిన్న బతుకు పాడుగా. ఏమైంది? కొత్త బట్టలు కొనుక్కుందామా? నన్ను చంపేసి అప్పుడేక ఆ బట్టలు నా మీద వేసి పంపు నన్ను. ఎటు పంపిస్తావు నన్ను ఇప్పుడు? నువ్వు తీసుకొచ్చిన వాడు అందరికి తెలిసింది. ఇప్పుడు నన్ను తీసుకుపోయి మా ఇంటి వాడబడితే నా పరిస్థితి ఏం కావాలి దేవుడా? ఏడవకి రోడ్డు మీద ఉన్నాం మేము, దండం పెడితే కాలు మొక్క ఏడవకు. దా ఎక్కు, బండెక్కు పోదాం. ఏంది బండెక్కు పోదాం అంటానా. నా కాళ్ళు ఇరగొడతావా? నేను లవ్ చేసుడు నేను పాపం చేసుకున్నట్టు అయింది ఇప్పుడు. అరే అది కాదే, బండెక్కే గుడికి పోదామే. ఏంది గుడికి పోదాం. మళ్ళా శ్మశానం అంటాడు. నేను రానంటా అంటే ఎటు తీసుకుపోతావు? మెసేజ్ చేస్తా చూడు. మెసేజ్ మీ మేనత్తని రమ్మంటావా? ఏమలద్దు, మళ్ళీ నాకు చెవుతున్నదని వాళ్ళు లగ్గం చేసుకొని ఇయ్యరు. ఓ పిసదానా, నీకు మెసేజ్ చేసిన చూడు. మెసేజ్ చేసిన చూడు. మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మంటావా? మెసేజ్ ఏందో అంటూ నాకు అర్థమైంది లేదు. ఏంది ఇప్పుడు నాకు చెవుడున్నదానే కదా నాతో ఆడుకుంటాను. నువ్వు వద్దు నాకు. గట్ల అనకే, నా పరిస్థితి ఏంది ఇప్పుడు నువ్వు వద్దంటే? నాకు తెలియదు. నువ్వు నన్ను కొడతాను, నన్ను చంపుతావు. నువ్వేమంటావు అర్థం అయితే లేదు. మెసేజ్ చేస్తా చూడు. మెసేజ్ చెయ్యి. చేస్తాను చూడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కర్మ కదరా. టెంపుల్కి పోదాం దా. టెంపుల్కి పోదాం రా. పెళ్లి చేసుకుందాం. టెంపుల్ కి పోదామా? ఎక్కువ అక్కడ లగ్గం చేసుకుందామా? చేసుకుందాం ఎక్కువ. సరే. దీంతో నచ్చా గోసారా. హర్షిద్గా నీ బతుకు పాయపో. సొందాన్ని పట్టున్నావు కదరా. మళ్ళీ ఏమైంది నీకు? ఇప్పుడు పెళ్లి చేసుకొని మీ ఇంటికి పోతావా? మీ అమ్మ ఏమన్నా అంటే ఏం చెప్తావు? ఏమన్నదే మా అమ్మ. ఏంది చేసుకోవా? అరే చేసుకోను కాదే, ఏమన్నదే మా అమ్మ. పెళ్లి చేసుకుందాం పాయే. ఏంది నన్ను పెళ్లి చేసుకోవా? మీ ఇంటికి తీసుకొని పోవా అంటే నేను ఎట్లా కనబడతానా నీకు? ఓ పిసదానా, నీకు ఇప్పుడే మెసేజ్ చేసినా కదనే. ఇప్పుడు మంది వేసుకుంటావా? ఎవడన్నా లగ్గం ఇప్పుడు మంది వేసుకొని వదిలిపెడతాడారా? నీకు అట్లా అన్నా ఇప్పుడు నీకు షౌటు దానా. నాకు ఏడు దొరికిన నాకు శివుడు ఉన్నదని నాకేం తెలియదని ఒక్కరోజు పెళ్లి చేసుకొని వదిలిపెడదాం అనుకుంటావా? మా వాళ్ళు నా ఇజ్జత్ మొత్తం తీస్తారు. ఇప్పుడు ఇళ్ళ నా ఇజ్జత్ మానం పోయింది. నువ్వు గిసొంటోని మంది వెళ్తే నేను లగ్గం చేసుకుంటానికి రాను.
రోడ్లన్నా చూస్తారే మనల్ని. ఓహో, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మా ఇంటికి పోయి బట్టలన్నీ పట్టుకొచ్చుకుందామంటాను మళ్ళా. బట్టలే మధ్య నేను కొనిస్తానే బట్టలు నీకు. ఓ మామూలుతో నువ్వే మాట్లాడతావా? మరి ఇది ముందే చెప్పాలి కదా. బట్టలు కొనిస్తా అన్న. ఏమిస్తావు? బట్టలు కొనిస్తా. బట్టలు తెచ్చుకుందామా? షాప్ కు పోయి నేను పైసలు పెట్టి నేను నీకు బట్టలు కొనిస్తా. పైసల కోసం అమ్ముకుంటావా? అమ్ముకున్నాడు కాదే, నా డబ్బులతోటి నీకు నేను బట్టలు కొనిస్తా అన్న. నీకు డబ్బులు కావాలన్నా అమ్ముకుంటావా? ఈ సొంటలు నదులు పెట్టద్దు అంటే కావాలనే చేసిన నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేస్తాను? నేను దండం పెడితే అసలు నీకు కాదే. ఏంది అట్లా చేస్తావా? అట్లే చేస్తాడట. అయ్యా అబ్బా, ఎందుకు లవ్ వీడు చేసిండ్రా? నన్ను లవ్ చేస్తానని మోసం చేసి అమ్ముకుంటాడట దేవుడు. అమ్మా దండం పెడతా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటానా, నేను అమ్ముతలేను నేను నిన్ను. ఏంది చేతులు నరుకుతావా? ఎందుకు? ఓ కొడుక, చేతులు నరుకుతానట, దీని కాలు అయ్యో, నేను మా ఇంటికి పోతాను, నా ఫోన్ ఇయ్యి. నీకు దండం పెడతా, బండి ఎక్కువ నేను పెళ్లి చేసుకుంటానే. ఏంది అర్థం కాలే? బండి ఎక్కువ నేను పెళ్లి చేసుకుంటా అంటే నా గుళ్ళే తీసుకోపోయి. నా ఫోన్ అమ్ముతావా? ఎందుకు? అలా పైసలు లేవు. నాకు నీ పైసలే మధ్య బుజ్జి, నాకు పైసలు అద్దే. నాకు బండి ఎక్కే. ఏంది వరకట్నం కావాలా? నన్ను చంపే. ఏ ₹1,00,00,000 మా ఇంట్లో లేవు. మా వాళ్ళు పేదోళ్ళు, నేను ఇయ్యా కానీ. డబ్బులు ఎవరు అడిగిండే ఇప్పుడు నిన్ను? డబ్బుల కోసం చేసుకుంటావా నన్ను? బరక పడని సెట్ అయితే నేను అడిగినా, నేను డబ్బులు అడిగినా, నేను డబ్బులు అడిగినా. అయ్యో, డబ్బుల కోసం ఇంతగానం బాధ పెట్టద్దు. మా ఇంటికాడ కానీ పైసలు లేవు, నేను చేసుకోను నిన్ను. బండెక్కు. నేను రాను, నన్ను అమ్మకు. బండెక్కని చెప్పిండా? నేను రాను. ఇగో పట్టుకో, మెసేజ్ ఎత్తా చూడు. ఏంటిది? మెసేజ్ మెల్లగా పోదాం, మా ఇంటి పోదాం. ఆ? చెప్పు. చూడు ఆ? చూడు. నేను ఏమన్నా బండెక్కు. బండి బండెక్కు. ఎక్కు. బండి ఎందుకు ఎక్కాలి? పెడతా. ఎక్కడ తీసుకుపోతావు? చెప్తా చూడు. నాకు చెవులు వినబడాయి. ఎవరి దగ్గరకు తీసుకుపోతావు? నన్ను అమ్ముకుంటావు? నాకు ఎడిపోతానో అర్థం కాదు. మెసేజ్ పెట్టినా చూడు. ఆ? మెసేజ్ పెట్టినా చూడు. చూపిస్తావా? ఎవరిని చూపిస్తావు? నీ కాల్ మోక్తా, మెసేజ్ చేసిన చూడు. మెసేజ్ చేసిన చూడు. చూడే చెవుటుదానా. నన్ను తీసుకొని పోతావా? ఓ చెవుటుదానాకి చూడే, పెళ్లి చేసుకుందామే. ఎక్కు. నేనేమన్నా తీసుకొని పోయి పెళ్లి చేసుకొని మళ్ళా మా ఇంటికి వద్దాం. నా బంగారం నేనే తప్పుగా అర్థం చేసుకున్నా, అయిన పడదు కదా. ఈ బంగారాన్ని ముంచినావు కదా. ఎక్కు. ఏంది మల్లెపూల? ఏ అద్దు ఇప్పుడు. సరే ఎక్కు. ఆ? ఎక్కు. సరే ఎక్కు. స్వీట్లా? స్వీట్లు ఎక్కు. ఏంటి అర్థం కాదు. ఎక్కే. కేక్ తినక ఇప్పుడు. సరే తినకు. ఏంటో చెప్పడు. ఏమాయే? ఆగు దండల వేయండి మా వాడు. ఏంది దండం పెడతావు ఎవరకు? ఆగే. ఈ దేవుడికి దండం పెట్టుకోవా? పెడదామా? ఎవరికి ఫోన్ చేస్తారు? హలో, ఏడున్నావురా? పర్ల ఉచ్చ అయిపోయింది, పక్క వర్ణింగ్ వస్తానా? ఎంతసేపు రా? నన్ను చంపుతాండ్రా ఇది. ఎవరికి దొరకబట్టిస్తానని చెప్తానవా? దొరకబట్టించి కాదే, మన దోస్త దండల వేయండి. మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంటాం కదా. పోలీసులకు నువ్వు ఫోన్ చేసినావా? ఓ రామా, నీతో వచ్చే గండం పెళ్లి చేసిన. ఫోన్ చేసినావురా పోలీసులకు? నేను చేస్తానన్నా కదా. నేను ఎవ్వరు ఫోన్ చేయమా, దోస్త్ గారు ఫోన్ చేసిన, రాయేష్ గారికి. అబ్బా వచ్చిన వారా. వదినా ఎవరికైనా పిచ్చోడా? అయ్యో. పిస గిట్లా పట్టింది. అరే నా పెళ్లి చెడగొట్టి వచ్చినవారా? ఆశీర్వాదం తీసుకుంటా. ఏ ఆవురా నువ్వు. ఫోటోలు అందరం పంపద్దా రేపు మన వాళ్ళకి. ఎవరైనా? నా దోస్తు ఆ? ఇవ్వ పట్టు. ఏడికెళ్ళి తెచ్చిండ్రు? ఏక షాలో వచ్చింది మావాడు. నువ్వు కాదురా, మమ్మల్ని ఫోటో తీరా. నువ్వు వచ్చారా కోసా మామ. ఓ అన్న, ఏడికెళ్ళి తెచ్చినావు? పూల షాప్ లోకి వెళ్ళి తెచ్చిన. ఏంది చచ్చిపోయిన కాడికెళ్ళి తెచ్చినావా? అది పూల
పూలు పూలు దాన్ని ఫోటో నాకు మెసేజ్ చేయి, దాన్ని చూపిస్తా, దాన్ని చెవుడురా. పూల షాప్ కాడికి వెళ్ళి వచ్చినావా? నువ్వు వచ్చి నాకు వస్తాయి, పట్టుకో. ఫోటోలు మంచిది మామ. ఏయ్ పెళ్ళి ఏయ్ ఎందుకు వీడియో తీస్తాడు? ఫోటో ఫ్రేమ్ పెద్ద ఫ్రేమ్ కట్టిస్తా. అంటే ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నట్టు నటించి అన్ని ఫోన్లలో పెట్టి నాతో ఆడుకుంటావా? ఏందో పిచ్చి ఎక్కడ దొరికిందిరా నీకు? చెవుటు దట్రా. ఓ ఫోటో కాదు, ఫోటో తీస్తావా? ఫోటో ఏంది? ఫోటో ఇక ఫోటో తీ మామ ఏంది బ్లాక్ మెయిల్ చేస్తావా? తెలుగు మా తీ మా ఫోటో అతి ఫోటో ఏందిగా మీరు నన్నేమో చేసినట్టున్నారు. అయ్యో నేను చంపుతా. ఏందిగా? మామ నీకు దండం పెడతా, కొంచెం అటు ఉండవా? ఓకే పోతా. ఇగో దా ఏంది? పెళ్ళి ఇచ్చేనా? ఏ లేదు, వాళ్ళంతా వెళ్తానా అందానే రారే. అట్లా చేసుకునేమో దొంగ పెళ్ళి, అందరు వెళ్తావా నువ్వు? తాళి కడతావా? కడతా అట్టిగానే కడతావా? ఇయ్యక ముందే ఇట్లా చేస్తాను. వచ్చరా నా గోస. ఈ చెవుడు దాన్ని ఎందుకు లవ్ చేసిండ్రా? ఏం లేదే, అత్తాందావు తాళ్ళు కూడా అత్తాందావు. వెంబడవాడ పోరామా? ఎందుకు ఈ టెంపుల్ కాడ అద్దా? లేదే, సమ్మక్కసారి జాతర పోదాంపా. అత్తని అక్క పోరుకున్న వారితే నన్ను ఎందుకు కొడతానంటాను? ఊకెళ్ళి నేనేమన్నా చెప్పు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మరి నేనేం మాట్లాడతాను, నువ్వేం వింటాను, నాకేం చెప్తాను? ఏడవకే, చూస్తారు రోడ్ మీద ఉన్నారే అందరూ. విమల్ తింటావా? ఎందుకు? నాకు అలవాట్లేవే, నువ్వు నా లేని అలవాటు అని చెప్పిస్తానవే. ఇంకా మాట్లాడి అబ్బా, ఎవరికి అలవాటు అయినావు? అబ్బా, నేను అర్థం చేసుకోను నిన్ను. అయ్యో దేవుడా, నాకు ఇసంటాను ఎందుకు? గిటు నాకు నీ మీద నమ్మకం లేదా? నా మీద నీకు నమ్మకం లేదా? నిమ్మకాయలు ఎందుకు? ఇంటి చాలే ఆ పూలు. ఈ షౌడు దాంతో ఏం చేయాలరా బిడ్డ? దీన్ని ఏంది? ఏమో అంటానవు? ఏం లేదే, ఊర్లో ఆకలి అవుతాంది. మనం పెళ్లి చేసుకున్నాక ఇంటి పోయేటప్పుడు డిన్నర్ చేసిపోదాం. ఏంది తినాల కాడక? అబ్బో, నేను తినాల కాడ అసలు దాన్ని కాదు. దినాలు కాదే, డిన్నర్ హోటల్ పోయి అన్నం తినేద్దాం. తినాల కాడికి రాను పో. కాదు తిండి ఆకలి ఆకలి తిండి ఏంది? ఆకలి అన్నం చచ్చిపోయినా? ఎవరు చచ్చిపోయినా? ఓరి మామగా ఇది ఎట్లా చెప్పుడురా? నా దొంగ నువ్వు ఓ అన్న, ఏం అది కాదు మామ, ఈ దర్శనం అని అది ఏది మరి? ఎవరు మందాయి చచ్చిపోయినా? మంది కాదు, తాడి తెచ్చినా కట్టుకో, చేయి కట్టుకో. ఏమో తినాలంటాను, ఇలా చచ్చిపోయినా అంటాను. ఏంది? ఫస్ట్ దానికి పెళ్లి చేసుకుంటూ తాళొచ్చిందా? ఆ? ఇది ఇప్పు మామ. ఇది ఎవరి మెడల్ది? అన్ని ముడులు ఉన్నాయి. నాది. జోకులు కాదు మామ, టైం అవుతాందిరా. అయ్యి పెళ్లి చేసుకుందా? ఏమో అన్నాడు, నాకు అర్థం కాలే. అర్థం కాకుండా మాది ఈ మామ ఫోటోలు తీరా. మూడు వేసినావా? మూడు ఒకటే వేసినావు. మంచిది. కళ్యాణలక్ష్మి అప్లై చేసుకోవాలి. మమ్మల్ని తీరా, నిన్ను తీసుకుంటాను. అట్లా చేస్తానే నాన్న నువ్వు. పిసోడే ఆ? పిసోడు మెల్లది మా గంట కోతద్దు మనకి. ఒక సెల్ఫీ దా. ఇదంతా ఎట్నో చేస్తాను నేను. మమ్మల్ని తీరా, సెల్ఫీ దిగుదాం మామ. సేఫ్ పెట్టిపోతారు. సేఫ్ గా సెల్ఫీ ఫోటో. ఓకే మామ, థ్యాంక్ యూ. అమ్మా మొత్తం ఏదో పెళ్ళి అయిపోయారా బిడ్డ? పెళ్ళి అయిపోయింది. విడాకులు ఇస్తావా? ఇప్పుడే లగ్గం చేసుకొని ఇప్పుడే విడాకులు ఇస్తారా అంటారు? మా ఇంటికి పోదాంపా. కోర్టుకు పోదామా? కోర్టుకు పోంపా. ఇంటికి పోదాం. మా ఇంటికి మా అమ్మ ఉండే, మా అమ్మ కాడికి పోంపా. మెసేజ్ చేస్తాను చూడు. నేను విడాకులు ఇయ్యాలా? ఎందుకు లగ్గం చేసుకున్నావు అసలు? మెసేజ్ చేస్తా చూడే. మెల్లగా చెప్తావా? ఏం చెప్తావు మెల్లగా? చూడు, మా ఇంటికి పోదాం చూడు పెట్టినా. సూపరా? ఏంటిది? ఈ వాట్సాప్ మెసేజ్ చూడు అంటానా. ఇంటికి పోదాంపా. ఇంటికి ఇగో చూడు, మా అమ్మ ఇంటికాడ ఉంది. పోదాంపా.
మీ ఇంటికి పోదాం. పా పా. ఇప్పుడు ఒకటేనా? రేపు మరి ఎప్పుడు పోతావే? ఇన్నే ఉందమ్మా. ఇది ఎందుకుంటారా టెంపుల్ ఇది? చూడే ఇప్పుడే పోదాం పాయే. పోదాం పోదాంపా పోదాంపా. మొక్కు 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 మొక్కే దేవుడు, మొక్కే దేవుడే. చూసిన అప్పుడే దేవుణ్ణి మొక్కు మొక్కు. కొబ్బరికాయలు వచ్చావా? కొబ్బరికాయలు ఇప్పుడు ఎందుకే? ఏంది ఆ తలకాయ కొట్టే. ఏంది మనకు లగ్గమైందని తలకాయ కూడా అనిపిస్తారా? ఇప్పుడు నువ్వు నాకు తలకాయ పిసా ఇంత నువ్వు అన్నావు కొబ్బరికాయ కొట్టని. కొబ్బరికాయ లేదు, నా తల కొట్ట అంటానాడా. ఇప్పుడే కొట్టించినవా కూర? అబ్బా మంచి పని చేసినావు నువ్వు. అయితే నాకు బాగా ఇష్టం తలకాయ కూర. అవును గాని ఇప్పుడు లగ్గం చేసుకొని మీ ఇంటికి పోతాం. మీ అమ్మకు తెలుస్తుంది, మీ వాళ్ళందరికి తెలుస్తుంది. కానీ మా ఇంటికాడ ఎవరికి చెప్పలేదు నేను. మా అమ్మకి చెప్పలే, మా బాబుకి చెప్పలే, ఎవరికి చెప్పలే. అమ్మ నువ్వు పిలిచిన వాళ్ళు వచ్చినా నువ్వు లగ్గం చేసుకున్నావు. మీ అమ్మకు ఫోన్ చేయి, మీ వాళ్ళకి ఫోన్ చేయి. ఏంది నేను అమ్ముడు పోయినా? నువ్వు అప్పుడు చెప్పినావు కానీ నేనే నీ మాట వినలేదు. అమ్ముడు పోతావే? నేను పెళ్లి చేసుకున్నానే. ఎవరికి అమ్మినావు నన్ను? అయ్యో నేను ఎవ్వరికి అమ్మాలే, నేను పెళ్లి చేసుకున్నా. మా ఇంటికి పోదాంపా. లేకపోతే ఇప్పుడు ఏమన్నావు మామూలుగా ఎట్లా చెప్పాలన్నావు కదా. మీ వాళ్ళకి ఫోన్ చేయి. ఈ ముక్కు పుల్ల అమ్మాలా? నేను ఎవరికి ఈ ముక్కు పుల్ల మా మమ్మీ ఇచ్చింది. మీ డాడీకి ఫోన్ చేయి. మీ డాడీకి ఫోన్ చేయి. మీసం నింపాలా? నాకు లేదు మీసం. అట్లా అడగకున్నా నన్ను. ఇదో నాకు ఎల్లకాలం ఇదే కోసుంటే ఎల్లెల్ కల వండుకొని ముగ్గు రాకల్లా రాకే. మొక్కు మొక్కలే నేను రాక. మీ వాళ్ళకి ఫోన్ చేయి. మరి మీ వాళ్ళకి ఫోన్ చేయి. పెళ్ళైనప్పుడే గింత ఆడుకుంటాను. ఇంకింటికి తీసుకుపోయి మీ అమ్మ తోడు కొట్టిపిస్తే నేను నీకు మిషన్ కొనిస్తా. కానీ నాకు ఇట్లా కాదు. మిషన్ కొనిస్తా. మిషన్ చెవు మిషన్ కొనిస్తా. చెవులు వేసుకునే మిషన్. నా షోలు కొత్తవా? నీ చెవులు ఎందుకు వస్తానే? నా షోలు పోతే నా ఇచ్చేది ఆగిస్తుంటే నన్ను ఎందుకు చేసుకొని వచ్చినావు అని మీ అమ్మ అన్నదా? నా షోలు పోతున్నా ఇచ్చేది పోదా? ఏం ఫీల్ ఉండదు. ఇప్పుడు ఎందుకు కూర్చుంటావు? సంపు సంపు ఏంది? సంపు నన్ను. ఇట్లా కూర్చుందామా? ఎందుకు? నీకు ఒక్కడే ఇంటికి పంపా. మరి అప్పుడు ఒరేది ఏంది? నేను అప్పుడు ఒరేది ఏందంటే అదే ఒరుతాను. ఇంటికి పోదాం పా అని. అటు పోతావు? మీ ఇల్లు ఇటేనా? ఇటు తప్పు అంతా. అరే ఎటు ఆగు చెప్పి తీసుకో. అమ్మా అమ్మా ఏం చెప్తాను? ఇగో నీ కోడలు. ఏంద్రా పెళ్లి చేసుకున్నావు? గిట్లేంద్రా గిట్ల కొంప ముంచినావు? ఏంద్రా ఎవల పిల్ల? రాయి పిల్ల? భూపాల్ పెళ్ళే. నేను భూపాల పిల్ల అడగలే. ఎవల పిల్ల? ఊ అన్నా. ఇప్పుడే చేసుకొని వచ్చిన అద్దా చెప్పిన నీ కొడుకు లగ్గం కానీ చేసుకుంటాను అన్నాడు. ఆగే అద్దట నువ్వు చేసుకున్నావారా? గట్లే వేసుకుంటా అమ్మా. అంటానవా? అంటే లగ్గం చేసుకొని అద్దాన్ని వదిలేసుకుంటారు ఎవరన్నా? ఏంది నువ్వు చేసుకున్నది ఎవరికనా? మీరు లేచిపోయింది ఎవరికనా? కేవరికని నాకు ఎప్పుడు అద్దాననే? నా పేరు రితికనే. ఏందిరో నేను అడిగినా నా పేరు? అదంతే అమ్మా. ఆ చిన్న పిల్లనే. ఏంద్రా చిన్న పిల్ల అంటారా? పెద్ద పిల్ల అయ్యా నీతో పెళ్లి చేసుకొని వచ్చే చిన్న పిల్ల అంటారా? ఏంద్రా మాట్లాడక ఆగే. ఏంటంత మనీ కొడుకేమో అంటాను కానీ నాకు అర్థం అయితలేదు. నువ్వేం మాట్లాడక ఆగు. మెల్లగా మాట్లాడాలా? ఏంది అసలు నేను ఇంట్లో మీరు గుసగుస ఎప్పుడు లేముచ్చో చెప్పుకుంటాను. అందరికి ఏం చెప్తాను? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఎందుకు గుసగుసలు పెట్టుకుంటాను? నువ్వేమో అంటాను అత్తమ్మ, నాకేం అర్థం అయితలేదు. ఏమంటానే? నాకు మొన్నటిదాకా పెళ్లి చేసుకోమని నాకు పెళ్లి వద్దు ఏమద్దమ్మా అన్నాడు. ఇప్పుడు సడన్ గా గిది చేసుకొని వచ్చిండు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎందుకు చెప్పినా అంటే నేను దీన్ని ఇష్టపడ్డా అమ్మా. మరి ఇష్టపడ్డా అని చెప్పొచ్చు కదరా నాకు. మరి నువ్వు అంటే ఇప్పుడు ఎటు పంపండిరా అత్తమ్మ మమ్మల్ని? నువ్వు ఆగే. మా వాళ్ళు ఒప్పుకోరు. ఏంది కటపాడా? ఇది ఓటంటే ఓటంటే అంద్రా అని అడిగినారు. ఇప్పుడు అదే ముచ్చట. అది అంతే అమ్మా. అది దాని చిన్నపిల్ల మనసు అవుతుంది. అట్లా మాట్లాడుతుంది. చిన్నపిల్ల పిచ్చిదిరా? పిచ్చిది కాదమ్మా. పైసలు లేవత్తమ్మా. నేను దేలే పైసలు. ఏంది నువ్వు ఆగే. నా కొడుకు నువ్వు ఇది మంచిగా పిచ్చాను అడుగుతా పైసలు అడిగినా నేను? ఎందుకు కటపాడుగా గిట్ట మాట్లాడుతుంది? అరే మళ్ళీ గుసగుసరా? గుసగుస కాదమ్మా. వాట్స్ అన్నం తిన్నావా అత్తమ్మ? మేము తినలే. డిన్నర్ అన్నాడు. డిన్నర్ పెట్టలే అంటావా? మీరు వస్తాలని
మన ఇంట్లోనా దొంగలు పాడు మా ఇంట్లో దొంగలు పడలేదు అన్ని సామాన్లు ఎత్తుకపోయినరా ఏంది దీంతోని వాట్సాప్ చేసిన చూడు దొంగలు పడ్డరాట అనమాట అచ్చుడు అవసరమా చెప్పు మేము చేసుకుందాం కదా పెళ్లి వాట్సాప్ చేసిన చూడే పట్టుకుపోయినట్టమ్మా మా ఇంట్లో పట్టుకపోయిలా పట్టుకపోడు పాడుగా మా ఇంట్లో పట్టుకపోయిలా మొత్తం దోసుకుపోయినా అయ్యో అయ్యో ఏం తిన్నాడమ్మా ఎట్లా బతుకుడు ఆగమ్మా ఏంద్రా ఈ కథ అరే ఏం లేవు మా ఇంట్లో సామాన్లు కూడా మా ఇంట్లో లేవే మా కన్నునే అయ్యో ఏం లేవట నీకేమన్నా పిచ్చా ఇంట్లో సామాన్ అంతా పోయింది అట నువ్వు నన్ను లగ్గం చేసుకొని వచ్చావు దండం పెడతాను ఆగమ్మా మమ్మల్ని జర ఇంట్లో రాని ఇంకేంద్ర అచ్చుడు ఏంది చెప్పు నాకు ఏ ఊరు పిల్ల ఎక్కడ పిల్ల ఏంది మరి నాకు చెప్పి నువ్వు ఇంత ఉన్నాడు భూపాలపల్లి వీళ్ళది చదువుకున్నా ఏమన్నా మరి డిగ్రీ చేసింది డిగ్రీ చదివినవా అబ్బాయి ఉన్నారా మరి నేను ఇప్పుడు పోను మన ఇంటికాడనే ఉంటా ఏంది మన ఇంటికాడ కాదు ఏంద్రా ఏంది కట్టి ఎత్తుంది ఏంద్రా ఆమెకేం చెవులు పడే ఏ బందోబస్తు హలో వినిపిస్తుంది పని చేస్తా నేను మంచిగానే చూసుకుంటా అత్తమ్మ నేను అందరి కోడళ్ళ లెక్క కాదు మంచిగా ఉంటా ఆగే నువ్వు అడిగిందా పని ఇప్పుడు నేను చెవులు పడే ఆయనకు అట్లా అది ఓటంటే ఓటంటానావు నేను ఇది ఏమడుగుతాను నువ్వేం చెప్తావు నీకు అయ్యాపు ఉన్నారా అక్క జిల్లాలు ఉన్నారా అన్నదమ్ములు ఉన్నారా అని అడుగుతానా నేను మంచిగానే చదువుకున్నా నీ చదువు అన్నం పెడతా ఆగే ఏమైంది గుడికి ఇప్పుడే పోయొచ్చిన మళ్ళీ ఎందుకు అత్తమ్మ తీసుకొని పోదావా ఏం ఫీల్ ఉన్నది మామయ్య అల్లెందుకు ఎరా తీసుకొని అల్లెందుకు మరి హర్ష ఏంద్రా ఇది బాగోదు ఆగు రాదు దండం పెడతా కూర్చోమంటా ఇడుకో సరే కూర్చుంటా అయ్యో ఏం మాట్లాడక ఆగే నువ్వు ఈరోజు కూర్చున్నారా ఏం మాట్లాడక ఆగు ఈయన అన్నం పెడుతుంది అట్నా ఈ బయట కూర్చొని తింటే ఎట్లుంటా చెప్పు ఎందుకు కూర్చున్నారా నన్ను సంపనికే ఉన్నారు మీ ఇద్దరు ఇంట్లో అన్నం పెట్టావా గిడ కూర్చున్న బయట పెడతావా చెప్పు కొత్తగా కోడలు వచ్చిందని కొంచెం కూడా అమ్మ వాళ్ళని చూస్తారే అయ్యో వాడకట్టోళ్ళు అందరు చూస్తారు పెళ్లి చేసుకొని నీ ఒరుడుకు అందరు చూస్తారు కాదు వాడకట్టోళ్ళు అందరూ ఏంద్రా హర్ష ఇది అన్న ఏం లేదు చిన్న లొల్లి ఏంటమ్మా నీ కొడుకు ఒక్కనే ఇంట్లోకి రమ్మంటాను నన్ను తీసుకుపోవా ఎందుకు తీసుకోపో అన్నే నేను వానికి నా అన్న బిడ్డ నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నా చేద్దామనేసరికి ఒక ఇట్లా వేసుకొని వచ్చిండు ఇంకేందే మొక్క బంధాలు అన్ని భాషలు నాతో మా అన్న మాట్లాడు ఏమైంది నా ముఖం మంచిగా లేదా ఆగుర్రమ్మా ఏంద్రా ఆగరాదే అంటది అది అంతేనే అది నా ముఖానికి ఏమైంది చెప్పు నేను మంచిగా లేదు నన్ను ఇష్టపడ్డావా బంగారమే మరి ఎందుకు ఇట్లా చేస్తాను మీ అమ్మ నీ కొడుకు ఏమో అంటాడు కదా ఏమంటాడు అమ్మ ఆగే అమ్మా ఏంద్రా ఏంది లొల్లి నాకు లోపడి పోతామే నువ్వేమో తాగిన వాటగా చూపిస్తాడు అందుకే ఇట్లా మాట్లాడతాను నేనెప్పుడు చెప్పిన నీకు తాగిందని ఇప్పుడు ఇట్లా తాగుబోతు మా అమ్మ అంటే కదా ఓహో అవ్వ ఇది నా పెంట చేస్తుంది నువ్వు నైట్కి వచ్చి నన్ను తాగబోతు చెప్తావానే ఎప్పుడు చూసినవే ఇచ్చారు పాడవాడ ఎవరైనా చూస్తున్నా తాగుతుందని ఊరందరికి తెలుసు లెక్క లెక్క నన్ను ఉంటాయా చెప్పు మా వాళ్ళు అయితే మంచిగా పద్ధతిగా ఉంటారు మీ ఫ్యామిలీ కాదు మాది నా ఇంటికి వచ్చి నా పద్ధతి గురించి నువ్వు చెప్తావా నాకు పద్ధతి లేదంటావా నువ్వు అసలు నీకు ఎప్పుడు చెప్పింది మా అమ్మ తాగిందని నీ ఎప్పుడు చెప్పిన మా అమ్మ తాగిందని మెల్లమెల్లగా తాగుతుందా రోజు నువ్వు చెవుటను మా అమ్మ తెలియక నువ్వు చెయ్యదు ఇంక దండం పెడతానే నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పుకుంటాను కదా మా అమ్మకి చెవుటను అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఏంటిది ఏం లేదు ఏం లేదమ్మా అది అత్తమ్మా అయితే మాయ గాని నువ్వు ఏమంది తాగుతావు మందు బాబులం మేము మందు బాబులం ముందు కొడితే మాకు మేమే మహారాజులు మందు లేదు కింద లేదే అది కాదే మొన్న దగ్గర తాగుతావా అది అట్లా కాదే మా అమ్మకి దగ్గరినప్పుడు తానికి తాగిందన్న మందు తానికన్నా నువ్వు తాగుడు అది కాదే నా ఇజ్జత్ చేయకే మీరు తాగుతుందా పాడుగాను అరే ఎట్లా కుతుకోడు సర్దినా దీంతో ఏంద్రా దీనికి షౌరీలో వాడు గట్ట మాట్లాడతా వినిపిస్తాయి ఇక మళ్ళా చూడిగో వినిపిస్తలేవా ఇప్పుడు వినిపోయింది హలో ఆగంటదా తాగి తాగి తలకాయ వస్తుందా అత్తమ్మ
గుద్దుకొని సావన్నా నీ ఎక్కడ తాగిండే తాగుడు పాడుగాను నన్ను చీపి చిక్కర నాది ఎత్తుకుంటుందే మందు పాడుగాను నన్ను తాగబోద్దని చేసిన వచ్చిన రోజే నా ఇజ్జత్ దండం పెడతా. మళ్ళీ ఎంత చెప్పవరా ఏం లేదమ్మా మాట్లాడుకుంటాను. ఎందుకు గుసగుస చెప్తాను నువ్వు ఏంటిది ఏం లేదే. నన్ను కొట్టమని చెప్తారా అత్తమ్మా ఆగురే మీరు. ఇట్లా చేసినావంటే ఆగే దేవుడా ఆగే. నేను ఎప్పుడు కొట్టమన్నారా అది ఏంద్రయ్యా నేను ఒకటి మాట్లాడుతున్నా అదొకటి మాట్లాడుతున్నా పిచ్చి ఇప్పుడు నేను ఉండాలి దత్తం ఒక్కడి చెప్పు పొలం కాడికి పోవాలా మీకు ఉండదా పొలం అమ్మా మరి ఇది ఎట్లా మాట్లాడుతున్నా పిచ్చి నన్ను తాగబోద్దు అని చెప్తారా నేను పెళ్లి చేసుకున్నాను ఎట్లా వదులుతాను దీన్ని. పెళ్లి చేసుకుంటావా అవ్వరు తాగబోతుంటే నీకు మంచిగున్నదా హర్ష నేను మొన్న దగ్గుతాను తాగిందని చెప్పిన మా అవ్వ దానికి తాగుడు అనుకుంటాను. అది తగ్గుతానికి ఎందుకంటే అది షీప్ చిక్కరట షీప్ చిక్కర అంటే ఎట్లా నువ్వు తాగుతావు అనే నన్ను తాగుతావు అంటాను నీ అవ్వ తాగుతుంది అయ్యి తాగుతా అందరు తాగుతారు అసలు మాకు అట్లాంటి పిచ్చలు అట్లేవు మా పద్ధతైన ఫ్యామిలీది మీ అబ్బాయి చచ్చిపోయినరా ఎప్పుడు చచ్చిపోయినా అత్తమ్మా ఏమ్మా పిసనా అమ్మమ్మ తాతయ్య లేరురా నీకు ఉన్నారు ఇక అత్తారు అత్తని అవన్నీ ఏం మాట్లాడుతున్నావు. అత్తగారింటికి పోతావా మా వాళ్ళు రానియారు ఇప్పుడే ఇంటికి మా వాళ్ళు తిడతారు ఏదో కత్తున్నదిరా నిజం చెప్పరా దీనికి షౌరీలు పడితే అయిన చెప్పరా నిజం చెప్పరా హర్ష ఏ చదువుకున్నా అత్తమ్మ ఎన్నిసార్లు చెప్పాలి చదువుకున్నానే నువ్వు చదువుకున్నావు కాదే దిమ్మకొందారా అమ్మ నీ అసలు విషయం చెప్తుందా. ఏంది చెప్పురా నువ్వు చెప్పు చెప్పక మొన్న దాని షవుడే. ఓ నీకు గింత మంచిగా ఉన్నావు నీకు మంచి పిల్లలు దొరకపోనారా శివుడు దాన్ని తీసుకుని వచ్చినవేంద్రా నేను ఏం చేస్తుండ్రా నా ఇజ్జత్ పోతుంది ఇక. ఇష్టపడ్డా అమ్మా. ఏమి ఇష్టపడ్డావురా మంచి వాళ్ళు దొరకలేదురా మామ బిడ్డ గత చక్కదనం ఉండదు అది దాన్ని చేసుకుని దాపరం చేసుకుంటువి. నాకు కూడా తెలియదు అమ్మా మేము పెళ్లి చేసుకుందాకా అది చెవుటని. ఏంద్రా ఒక్క పూటకే నాకు పిచ్చిలేసి వెంటకలన్నీ వీక్కున్నట్టు అయితే పెట్టుకుంటాను ఇష్టం ఉంటేనే ఉంటా లేకపోతే మా ఇంటి పోతే నీకు ఇడుపుగా ఏమనుకుంటానమ్మా పాడుకావు నీ ఇప్పుడు అన్న నాన్న ఇప్పుడు నేను విడిపోయేదామని నువ్వు అదే మాట్లాడతావు కదా తీసుకొని పారా ఇంట్లో ఏంటిది ఇంట్లోకి ఇట్లా పామున్నదా పాముంటే నేను రాను చెల్లె చెల్లె ఏందన్నా రా. ఏంది ఏంది వాడు కొడుకు నీ కొడుకు పెళ్లి చేసుకుని వచ్చిండగా చేసుకుని వచ్చిండన్నా చేసుకొని వచ్చినాడు మరి చిన్నప్పటి నుంచి సాది పెంచి చేసి నా బిడ్డనిస్తాన ముచ్చడంతా మర్చిపోయిందా వాళ్ళ అయ్యా దేశం పోతే వాడిని నేను కన్న కొడుకు లెక్క పెంచి పెద్దగా చేసినా లేదా చేసి నా బిడ్డనిచ్చి 50 లక్షల కట్నం ఇచ్చి వాడికి పెళ్లి చేస్తానంటే ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చిండు అనే విషయం నాకు తెలిస్తే నాకు ఎట్లుంటది. నేనేం చేయాలన్నా వాడు ఇష్టపడ్డ పిల్లని చేసుకున్నా నీకేం అవసరం అంటాడు నేనేం చేయాలనే నీ బాధ్యత లేదా నువ్వు చెప్పవా నీ కొడుకు నువ్వు చెప్పుకోవా. నా బాధ్యత ఉన్నా అంటే నా అన్న బిడ్డని చేసుకుంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుని అమ్మా అన్నాడు సడన్ గా గట్ల చేసుకొని వచ్చి నాకు ఒక షాక్ పెట్టిండు వాడు. చిన్నప్పటి నుంచి ఎవడేం పెట్టిండు ఎవడెట్లా సాదిండు అనేది వానికి గుర్తుకున్నదానే నువ్వన్నా చెప్పినావా మరి ఎక్కడ పెరిగిండు ఎవడేం చేసిండు అనేటువంటి ముచ్చట తెలుస్తాందా. చెప్పినన్న వానికి ఏమన్నా చిన్న పిల్లగాడు అన్నవాడేమన్నా చెప్తే మనం వినడానికి నేను అన్న నీ అయ్యా దేశం పోయినాక మరి మామ ఎంత చూసిండు నీకు చదువుకు సంజకు మనకు తిండికి గిండికి అన్నిటికి చూసుకున్నాడు కాదురా మామ ఎంత బాధపడతారా మామ బిడ్డను చేసుకోవాలా నేను ఎంతో కాళ్ళ ఏళ్ళ మొక్కినా ఇనలేదన్న ఇనక వాడు సడన్ గా వేసి వేసుకొచ్చుకున్నాడు దానికి నేను ఏం చేయాలి చెప్పు నువ్వేగా. నేను చెప్పినట్టు ఇంటే 50 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేయపోదునా మంచిగా చూసుకోపోదునా. నేను చెప్పింది అన్న నా అన్న బిడ్డను చేసుకోరా మంచిగా సుఖపడతావా అన్న అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనమ్మా ఇంకా నీ కొన్ని రోజులు చేసుకుంటే ఇప్పుడు నాకు పెళ్లి వద్దన్నాడు ఇక బయటికి వేయండు ఒక వాళ్ళు ఎంబడి పెట్టుకుని వచ్చాను నేను ఏం చేయాలన్నా. నువ్వేం చెయ్యకు హారతి ఇచ్చి ఇంట్లోకి రమ్మన పోయినావు. అత్తమ్మా రాత్రి మిగిలిన అన్నం అయిపో తింటాడు అడుక్కునేటోడే కదా ఇగో నువ్వు ఎంతో రిచ్చా మా దగ్గర రూపాయి బిల్ల లేదు మా అత్తమ్మ దొంగలు పడరు అని చెప్పింది రూపాయి బిల్ల లేదు ఇచ్చేదా లేదు సప్పుడేగా పోతావు. ఏవతే అది పిచ్చిదా ఏంది ఎక్కడిది ఇది కూడలంటానమేంది ఇదేనా నువ్వు చేసుకొచ్చింది. ఓ నీ కొడుకు చేసిన పురుషోత్తం నువ్వు చేసిన పురుషోత్తం గిదేనా నాకు ఇది ఓటంటే అంది ఏంది ఏం పట్టుకురమ్మంటాడు ఏం పట్టుకురమ్మంటాడే నిన్ను చేసుకున్నందుకు ఎందుకు చేసుకున్నా అడుగుతాడు ఆడుకునేటోడు బంగారు నగలు అడుగుతాడా. ఏందా మీది చెవిటోడు నచ్చోడు అనపకాయ ఎరపోయినట్టు మీ ముచ్చటేంది మీ కథ ఏంది.
మీరు ఏం మాట్లాడతారు నాకేమన్నా అర్థమైందా? నాకు ఇదేనా నువ్వు చేసుకునే కోడలు? పిలిపో ఇంత దొంగడు వచ్చిందని చెప్పు, మరి అన్ని పట్టుకొని పోతాడు. ఇదేనా నీ బంగారి కోడలు? ఓ హర్ష ఇక రారా. ఓ ఇది ఎప్పుడు వచ్చిన మామ? చల్, మావెవరా నీకు? మావెక్కడరా? మావెప్పుడో తెచ్చిండు. మావెవరా నీకు? అసలు ఏ ఊరు మీది? ఎంత మంది దిగిండ్రు? అబ్బా, మనుషులు లేనప్పుడే దొంగతనం చేస్తారంటే మనుషులు ఉన్నప్పుడు కూడా చేస్తాన్రా? ఇవ్వద్దురా ఇది. గిదేనారా నువ్వు చేసుకున్నది? ఆయన మా మామ అనే దొంగ కాదే. ఏంది వీళ్ళతో పంపిస్తావా నన్ను? ఏందే ఇల్లు? ఈడేనానే? మా అన్న ఆ? కొడతానవే. మా అన్నే నా తోడబుట్టిన అన్న. నీ బంగారు కోడలు గిదే రానే చేసుకున్నది? ఏం ఫీల్ ఉన్నది మామ? ఇదే నారా నీకు చేసుకున్నది? బంగారం అవసరం బిడ్డ అది ఎట్లున్నది? ఇది ఎట్లా పాడుపడ్డది? ఇగో అడుక్కునేటోళ్ళకి ఇంత డిమాండ్ ఉండద్దు, పెట్టింది పట్టుకొని పోవాలి కానీ. ఎవద్రా ఇది? ఆయన మా మామనే, మా మేన మామనే. ఏంది భావన? ఏ గీన నీకు బావేంది? నాకు చెప్పలేదు ఎప్పుడు బావనే. బావ కాదే, మామనే. మామ, ఆ? మా మామ. మీ పెద్ద భావన? ఏంద్రా ఇది? ఎక్కడ దొరికిందిరా నీకు ఇది? ఇష్టపడ్డ మామ, అందుకని పెళ్లి చేసుకున్నా. ఏమి ఇష్టపడో ఏం కథ? ఏంద్రా ఇది? ఓటంటే అంది దీంతో. అది అంతే మామ. మా భూపాల్ పెళ్ళే. నా పేరు రితికా. అక్కడ చూసినావరా? ఓటంటే అంది. ఏంది మా వాళ్ళని పిలిపియాలా? పంచాయతీ పెడతావా? ఎందుకు ఇప్పుడు నేను ఏమన్నాను పంచాయతీ పెడతావు? ఏంద్రా ఇది? నాకు దీన్ని చూస్తే పిచ్చి లేచి నా బట్టలు చింపుకొని పక్కల బట్టలు కూడా చింపేటట్టున్నా. అయ్యో, బాత్రూమ్ వస్తుందట పాపం. మీ ముచ్చట్ల ఏంద్రా ఇది? మా బాత్రూమ్ మొత్తం ఇప్పుడే కడిగింది, బయటికి పో. మేము పోనీయం లోపలికి. ఏందే ఇది? అరే హర్ష ఇజ్జత్ చేసేటట్టున్నది కాదురా. ఏంద్రా నా కర్మ. ఏం చేయాలమ్మా? నా కర్మకి దొరికినట్టుంది ఇది. ఇదేందో ఖమ్మం పోదామంటాడు, కరీంనగర్ అంటాడు, నాకేం అర్థమైతలేదు. మీరు ఏ ఊరు అసలు? ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరత్తమ్మాయినే? మా అన్నే మా అన్న. మంత్రాలు చేస్తాడా? ఓయబ్బో, మంత్రాలు చేస్తాడాట. ఇగో నాకు ముందుగానే చెప్తే నేను సప్పుడు చేయకుండా దాని కదా. నేను ఏదేదో మాటలు వదిలిపెట్టడానికి దండం పెడతా, మనసులో పెట్టుకోకు. మా అమ్మాయికి నేను ఒక్కదాన్నే నేను లేచిపోయి లగ్గం చేసుకున్నా. ఏంది? ఏం మాట్లాడుతున్నా? మా మామనే మంత్రాలు చేసాడు కాదు. అయ్యో, మామయ్య కూడా చచ్చిపోయినా మంత్రాలు చేస్తే. మామయ్య ఇక్కడ లేడే. చిన్నప్పుడే దేశం పోయి పని చేయడానికి. దేశం మానం పోయిందా? ఎవరిది? మానం కాదే, దేశం పోయిండే. దేశం దేశం దేశం. అయ్యో, నిన్నైతే మనకు నాకు కొత్తగా లగ్గమైంది. వాంచను కాలు మొక్తా. నువ్వు కసంటాను అని నాకు తెలియదు. తెలుసో తెలియక తప్పు చేసిన నేను అన్న మాటలు. ఓ అత్తమ్మ, నీకు దండం పెడతా. నాకేం కావాలో ఇచ్చి పంపి. ఏం మాట్లాడతారా? మా అన్నే నీకు ఇనొచ్చిన ఇంట్రా కోట్ మాట్లాడతావా? మా అన్నే అంటే మంత్రాలు చేస్తాడా? అది చేస్తాడా? ఇది చేస్తాడా? నీకు కూడా చేసిండా? నాకు చేసిండు. అయ్యో, ఇంట్లో పో, ఆ? ఇంట్లో పో. మంచినీళ్ళు లేవాలా? తేపో. ఏందత్తమ్మ, ఛాయ్ లేవాలా? తేపో. చెత్తా ఊరి. మామ నీకు విషయం ఏంద్రా చెప్తానే. చెప్పు. ఇగో ఏం చేయాలన్నా? వీడు 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 దున్నపోతే ఎక్క పెరిగిండు కానీ మంచి దాన్ని చేసుకోమంటాం, చేసుకోలేదు. షౌడ్ దాన్ని చేసుకొని వచ్చిండు అన్న వీడు. శివుడుదా? నీ అవ్వ, నేను ఇంతసేపు ఒర్రి ఒర్రి సత్తిరి కదనే గొంతంత మొంగ. ఇంకా శివుడు దొరికినా అదరా నీకు? చెప్పాక దండం పెడతా. అరే మొత్తం గొంతంత మొంగ ఒర్ర పడుతుంది. అదేం ఓటంటే ఓటన బట్టే చెవిటోడు నత్తోడు అనపకాయ ఎరపోయినట్టు కాబట్టి సత్త అంటే సట్ట అన్నట్టున్నది. ఓ అన్న నీ దండం పెడితే ఎవరో చెప్పక నా ఇజ్జత్ పోతుంది. ఇక చెప్పుడేందే చెప్పకుంటుంటే అరగిది నీ అవ్వ. మమ్మల్ని కాదని పోయినాక ఇక మీకు ఏం చేయాలి? నా చేసుడేనే. చివరి చెప్పాక దండం పెడతానే. మాంచన్ ప్లీజ్. ఏ నీకు నాకేం సంబంధం? ఎక్కడరా ఇంకా కాళ్ళు ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధమే లేదు. నువ్వెప్పుడో చచ్చిపోయినావే, నాకు ఎక్కడిది? నా చెల్లె చచ్చిందని 3 వద్దులు చేస్తా, 9 వద్దులు చేస్తా, 11 వద్దులు చేస్తా. మొత్తానికి నీకు నాకు, నీ ఇంటికి నా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. మనకి ఎలాంటి సుట్టిరకం లేదు. మన రక్త సంబంధం మొత్తం పాస్ పోయినట్టే.
ఈ రోజు నుంచి అట్లా అనకే ఏ, చల్లేరా మామే వర్రా నీకు ఏడవకమ్మా. నువ్వు చేసిన కథకురా ఇప్పుడు నాన్న నాకు వాచిపోయింది ఇంకే ఉన్నది రా నేను అమ్మగారింటికి ఇక బంధం పాడినట్టే ఇక నేను చచ్చిన అని పోదాడు నాన్న ఇక నాన్న నేను చచ్చేదాకా మాట్లాడి ఏడవకే అమ్మా. ఛీ! దీన్ని ఏం చేయాలి రామా? దీని కొట్టుకున్నాక ఇంకేం రా నేను ఇల్లు ఈ పంపలు పడే సావాలి ఇక నా అమ్మగారికి పోకుండదు వచ్చి ఉండదు అద్దం ఏడవకే అమ్మ. ఏడవకే 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 అమ్మా. ఏడవకే అమ్మా. ఏడిపోయిండా నీ వల్ల అంతా అందుకే చెప్పిన ఇంకా చేతబడి చేసేటోళ్ళ సోపలు పట్టద్దు చేపలు పడితే గిట్టడు అవుతుంది అని చెప్పిన అత్తమ్మ ఎందుకు ఎడతాను ఆయన నా మామనే. ఏంది ఆయన మామ. మళ్ళీ అత్తనన్నాడా ఏం మాట్లాడతావే నా అన్నే నువ్వు చెప్పట్టు ఇదంతా లొల్లి ఎక్కడ దాపరం చేసినవు రా ఇది కర్మ కర్మ పాడవాడా నువ్వు నువ్వు చేయబట్టే ఇప్పుడు నా అమ్మగారిని మాసు నేను ఏమైంది ఏంద్రా ఇది అవయవాలు ఖరాబ్ అయినాయా అయ్యో అత్తమ్మా. నేను చెప్పిన అట్లాంటి వాళ్ళతో మాట్లాడద్దు అత్తమ్మా ఆయనకు చెప్పిన పంపిమని చెప్పిన ఎత్తుగా నువ్వు నోరు మీ అర్థమైతుందా? ఇంట్లో పో. ఏంది నువ్వు ఇంట్లో పో. ఇంటికి వస్తున్నాడు మళ్ళా అయ్యో అత్తమ్మ నేనేమన్నా నాకేమైనా చేస్తానన్నాడా అయ్యో ఏడవకే అమ్మా. ఏడవకే ఏడవ. ఏం ఏం చేయాలి? నా రాత రాసిన దేవుడు. గోళీలు ఎత్తా అత్తమ్మ గోళీలు అమ్మ దా అమ్మ దా దా ఇక దా దా